అందరికీ నమస్తే. ముందర ముడిసిన మాట పండగ కూడా తిరగదంట. పెద్దలు ఏది చెప్పినా కానీ బొమ్మాలంగా చెప్పిరు వెనకట. ఏది చెప్పినా అక్షర సత్యం పెద్దలు చెప్పింది. జూబ్లీ హిల్స్లో నిన్నవన్న నా సామి రంగా పిచ్చల సప్పుడే కొట్లాట సల్లగుండా నేనంటే నేను హేనికి పత్తేలేడు అటు లంగా దొంగ రౌడీ. ఎక్కడ పోయా లంగా దొంగ రౌడీ. అయ్యా ఏక నెంబర్ అయితే కొడుకు దో నెంబర్ అండి. 25,000 మెజార్టీతోటి ముందర కొంచెం ఉన్నాడు ప్రస్తుతానికి. ఇంకా మరి ఎన్ని అయితే జరిగినాక కానీ ఆల్రెడీ గెలుపు ఖాయమైనట్టే ఉంది. ఇక నవీన్ అన్న ముచ్చట ఎక్కడ పోతే తారక రావుడు వాయా నీ కడుపు స్థలం ఉండి కాలేజీలు పడిపోయిన ఆయన ఏమంటాడు, చెత్త ఓడిపోతుంది, సత్తా ఉన్నోడే గెలుస్తాడు. గీడ సత్తా ఉన్నోడు జూబ్లీ హిల్స్ గెలుస్తాడు, చెత్త మొత్తం కొట్టుకపోద్ది అన్నాడు. మరి కొట్టుకపోయిందంతా చెత్తనే కావచ్చునా? గెలిచింది మొత్తం సత్తా ఉన్నోళ్ళే అనుకుంటారు, ఒప్పుకుంటూ వస్తున్నా. ఇప్పుడు బండి సార్ చేశారు వాయా ఎక్కడ పోయినావు ఆయన? మొల్లారం అన్నా మొల్లారం ఉందా? మొల్లారం దిగిపోయిందని ఆయన. ఏ కాంగ్రెస్ వాళ్ళు కట్టుకోరు మొల్లారం, బీఆర్ఎస్ వాళ్ళు కట్టుకోరు మొల్లారం, వేరే పార్టీ వాళ్ళు కట్టుకోరు మొల్లారం. ఈయన ఒక్కడే కట్టినట్టు మొల్లారం అన్నా మొల్లారం సంగతి కూడా మొల్లారం కూడా దిగినట్టు పాడైపోను. 10,000 ఓట్లే వచ్చినట్టు నేను మొత్తాన్ని కొడతా, డిబైట్ కూడా దక్కనట్టు పాడైపోను. అంటే ఊరికనే ఎగురొద్దులా, ఊకోని కూర్చుంటే ఊరు మాత్రం తెలుస్తుంది అన్నట్టు ఓపిక చాలా ఉండాలి. ఓ ముచ్చట్లు నా సామి రంగా మాటలకి ఏముంది, మాటలు ఎంటికలు వస్తూనే ఉంటాయి. పాడైపోయి మాట్లాడుతుంటే ఏముంది, ఇవి కొరుకుతూ ఉంటే వస్తాయి, ఇవి మాట్లాడుతూ ఉంటే వస్తూ ఉంటాయి. జనాలు మెచ్చే మాట మాట్లాడాలి. ఏదైనా మాట్లాడితే జనాలు మెచ్చే మాట మాట్లాడాలి. గై లేవు ఎంతసేపటికి రెచ్చగొచ్చే ముచ్చటే. కేటీఆర్ చెప్తాడు, ఓ నా సామి రంగా ఈ జూబ్లీ హిల్స్ తోటి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తే మారిపోతుంది. నా లొటపీస్ ఏం మారుతుంది? మీరు 10 ఏళ్ళు ఉన్నారు, ఏం మారింది? వీళ్ళు వచ్చి 2.5 ఏళ్ళ ఏం మారింది? ఎవరి బతుకులు మారుస్తారు మీరు? ఏ పార్టీలో అయినా కానీ ఎవరి బతుకులు మారుస్తారు అంటున్నా. మీ బతుకులే మారుతాయి, జనాల బతుకులు మారుతాయా? ఒక్క కాడ జూబ్లీ హిల్స్ కనుక ఒడగొడితే చూడు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతకే లేకుండా పోతుంది. మొత్తం వీళ్ళు అయ్యా పోయి ఆడ కూర్చుంటాడు మాట్లాడాడు. అవుతుందా? అవుతుండొచ్చునా? మాటలు 6 అడుగుల మనిషిని 6 అంగుళ నాలుకం ఖరాబ్ చేస్తుందట. 6 అడుగులు ఉన్నా కానీ 6 అంగుళం ఎంత ఉంటుంది? 4 గీత ఉంటుంది. ఈ 4 ఖరాబ్ చేస్తుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడుకుని ఉపాయం చేయాలి. గెలుపు ఓటములు ఎవరికైనా వస్తాయి. మీ స్వార్థాల కోసం, మీ గెలుపుల కోసం జనాలని మామూలు రెచ్చగొట్టుడా? ఏమన్నా రెచ్చగొట్టిరా? బండి సంజయ్ సార్ అయితే ఇంక ఏక నెంబరు. ఇక రేపు పొద్దుగాల చెప్తున్న మోతవారు లోగోగా ఆయన మేము జనాల హృదయాలను గెలిచినాము. మేము కూడా గెలిచినాం జనాల హృదయాలు, మీరే కాదు మేము కూడా గెలిచినాం. పోయినసారి మాకు 10 వచ్చి ఈసారి 11 వచ్చినాయి అంటే ఒకటి పెరిగిందిగా, ఇంకోసారి 12 వస్తాయి అని కవర్ చేసుకుంటూ పోతారు. ఎంతసేపటికి రౌడీ లంగా దొంగ అను. ఏది మరి రౌడీ లంగా దొంగ అయితే జూబ్లీస్ ప్రజలకు తెలియదు, లంగోడు దొంగోడు అని. అయితే ఇప్పుడు గెలిచిన వాళ్ళు మంచోళ్ళు, ఓడిపోయిన వాళ్ళు రౌడీ లంగా దొంగ అనుకోవచ్చా? వీళ్ళన్నా ముచ్చటే కదా, రౌడీలు గెలవరు మంచోళ్ళు గెలుస్తారు అన్నారు. మరి మంచోడైనా గెలిపించచ్చునా మరి వాళ్ళు? లేకపోతే జూబ్లీ హిల్స్ ప్రజలు తెలివి తక్కువలా, లేకపోతే ఈ వదిన రాజకీయ నాయకులే తెలివి కల్లోళ్ళు కావచ్చునా? వాళ్ళకి తెలియదా ఎవరికి ఇది చేస్తే ఏదైందని? ఇక ఏమంటారంటే పైసలు పంచిన రోడ్డు చెప్పు మరి ఆడ ఎవరైనా పైసలు పంచారు. ఇలాగ మళ్ళీ అవిలా మాట్లాడితే ఆ శిలశీశల యాదవ్ అని అంటుడు, రే కేటీఆర్ ఇక రా నీకు దమ్ముంటే 60-64 ఏళ్ళుంటా నేను పైల్మాన్ని. ఆయన రౌడీ కాదు వాస్తవానికి పైల్మాన్ అంట. ఇక దంగల చూసుకున్నా గ్రౌండ్లోకి రా అని చెప్తుండే. ఇక పోతుండొస్తున్నా కేటీఆర్ మస్తు గంట ఏమో పాడైపోను ఏముందిలే అని అనుకుంటాడు కదా. వీళ్ళు ఎంతసేపటికి మాట్లాడేటప్పుడు జర్రనన్నా కుదరదు, పాడైపోను. ఏడికొస్తే ఆడికే చాలా మంది చాలా రకాలుగా ఇంత పొడుగు సవాలు సిరు. మరి ఎడగూస్తున్నారు వీళ్ళంతా పోయి. కానీ బండి సంజయ్ అన్న మీకు డిపాజిట్ కూడా రానట్టుంది, పాడైపోను మమ్మ. కానీ ఓట్లు కావాలంటే ఓట్ల లెక్కనే అడుగుని ఉపాయం చేయాలి. కానీ ఒకసేట మాటలు మాట్లాడి జనాల మధ్యలో పంచాలు పెట్టి ఉపాయం చేయకూరి. మొరతాలు ఎక్కడవా మొరతాలు వాయా బండి సంజయ్ అన్న ఎక్కడవా మొల్లారం నా బంగారం ఈయన.